రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆమె ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఆ రకంగా ఉద్యోగస్తులకు హామీలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు నమ్మి మీకు ఓటేశారు. ఈరోజు మీకు అధికారం ఇచ్చారు. అయితే అధికారం వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల పట్ల మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యము? ఏదైనా కూడా ఈరోజు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఏదైనా కూడా మీరు కనీసం పిఆర్సీకి ఇంత అమౌంట్ ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నామన్నారా? ఐఆర్కి ఇంత బడ్జెట్ కేటాయిస్తామన్నారా? సరెండర్స్కి ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నావా? ఎక్కడా కూడా ఈ బడ్జెట్లో మీరు ఎక్కడైనా కూడా ఈ ఉద్యోగస్తులకు సంబంధించి ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా మీరు వాళ్ళ కోసం బడ్జెట్ పెట్టింది లేదే. ఎందుకు మీకు అంత నిర్లక్ష్యం? ఫలానా ఇంత బడ్జెట్ మేము కేటాయిస్తామని ఎందుకు మీరు ఉద్యోగస్తులకు మీ బడ్జెట్ బుక్లో మెన్షన్ చేయలేకపోయారు? అంటే ఇవ్వరా? 35,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, చెల్లించరా? అంటే ఇంకా మీరు దీనిని ఇంకా పెండింగ్లో పెట్టుకుంటూ పోతూ కొండలాగా పెంచుకుంటూ పోతారా? అంటే నేను ఎందుకు ఇంత అడుగుతున్నానంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది. 20 నెలలకే ఇంత ఉద్యోగులంతా కూడా రోడ్లకు ఎక్కే పరిస్థితి. ఈరోజు గమనిస్తే ఏ వ్యవస్థ అయినా కూడా ఉద్యోగులు లేకుంటే నడుస్తుందా? ఈరోజు శాసన వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, కార్యనిర్వాహక వ్యవస్థ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా నడవాలంటే ఉద్యోగులు ఉండాలి. ఉద్యోగులు ఉంటేనే అన్ని వ్యవస్థలు కూడా నడుస్తాయి. ఈరోజు ఏదైతే ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి రథచక్రాల్లా పనిచేశారో ఈరోజు ఆ రథచక్రాల దాని కిందనే ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది. ఇంకా చూసుకుంటే ఎక్కడైనా కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇది ఈరోజు టీచర్స్కి ఒక టార్చర్ గవర్నమెంట్ లాగా ఉంది, పోలీసులకు ఒక పనిష్మెంట్ గవర్నమెంట్ లాగా ఉంది, అలాగే ఎంప్లాయీస్కు ఒక ఎనిమీ గవర్నమెంట్ లాగా మారింది. అంటే ఇంకా సచివాలయం ఉద్యోగస్తుల పరిస్థితి అయితే చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళ గురించి అయితే ఇంకా ఈరోజు ఈ మధ్యకాలంలోనే చూసాం ఎన్ని ఆత్మహత్యలు చేసుకున్నారండి, ఎంత వర్క్ ప్రెజర్ వాళ్ళకు. సో కనీసం ఇటు ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ ఎక్కడన్నా మీరు కూర్చొని మాట్లాడే పరిస్థితి ఉందా? ఎందుకు మీరు మాట్లాడలేకున్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి గారు కావచ్చు, ఎవరైనా సరే ఈ సంఘాలతో కూర్చొని మీరు ఎందుకు చర్చ జరపలేదు అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఇంకా అన్నిటికన్నా బాధాకరం విషయం ఏమిటంటే ఇప్పుడు ఇన్ని రోజులు వచ్చినా కూడా ఐఆర్ ప్రకటించకపోవడం. నిజంగా గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఏదైతే చెప్పారో తన పాదయాత్రలో ఏదైతే చెప్పాడో వచ్చిన వెంటనే మొదటి క్యాబినెట్లోనే 27% ఐఆర్ ప్రకటించిన పరిస్థితి. సో ఆ రోజు మీరు రివర్స్ పిఆర్సీ అని నానా యాగి చేశారు కదా. ఈరోజు అసలు పిఆర్సీనే లేదు. ఎందుకు కరోనా కష్టకాలంలో కూడా పిఆర్సీ ఇచ్చారు. పిఆర్సీ ఇంకా కరోనా కష్టకాలం లేకోకుంటే ఆ రోజు మనం ఏదైతే ఐఆర్ చెప్పామో 27% కన్నా ఫిట్మెంట్ ఎక్కివిచ్చి చేసేవాళ్ళం. కానీ ఆ రోజు ఉద్యోగస్తులందరూ అర్థం చేసుకున్నారు. మీరు అనేక మంది నాయకులు యూనియన్లు కలిసి నానా యాగి చేశారు రివర్స్ పిఆర్సీని. ఈరోజు అసలు పిఆర్సీకి అసలు ఇదే లేదు కదా. ఇది అసలు పే రివిజన్ కమిషన్ కాదు, పే రివిజన్ చీటింగ్ అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ వేయాలి. మీరు 10 సంవత్సరాలకి ఏమన్నా వేస్తారా? వేసే ఆలోచన ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇంత టైం అయినా కూడా మీరు పిఆర్సీ కమిషన్ చైర్మన్ని కూడా మీరు నియమించలేదంటే ఇక ఎలాంటి మెసేజ్ పోతుందని ఉద్యోగస్తులకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పిందో ఖచ్చితంగా వాటిని అన్నిటి కూడా అమలు పరచాలి. ఈరోజు మీరు ఎంతో మేము గట్టిగా పోరాడితే కానీ ఒక డిఏ ఇచ్చారు, 5 డిఏలలో ఉంటే ఒక డిఏ ఇచ్చారు. ఆ డిఏ కూడా అనేక కండిషన్స్ అప్లై చేసి ఇచ్చారు. తర్వాత సరెండర్స్ ఇచ్చారు. సరెండర్స్ కూడా ఆఫ్ సరెండర్స్. ఇది హిస్టరీ. అసలు ఆఫ్ సరెండర్ పోలీసులకు ఆఫ్ సరెండర్స్ ఇవ్వడం అనేది హిస్టరీ. నిజంగా ఇది చాలా ఘోరం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వాళ్ళకు వెంటనే 4-5 సరెండర్స్ వెంటనే ఇచ్చిన పరిస్థితి. అంటే పోలీసు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళు దాచుకునే డబ్బు ఇది. సో వాళ్ళకు వెంటనే ఇవ్వాల్సినది ఇది. సో ఎందుకంటే ఏ టైంలో అయినా కూడా పోలీసులోనే వాళ్ళు చాలా వర్క్ చేస్తారు. సో వాళ్ళకు ఏదైతే మనం చెప్పామో అవి ఇన్ టైంలో వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా చూసుకుంటే ఇంకా ఈరోజు అనేకమైన డిమాండ్స్తో ఈరోజు చేయడం జరిగింది. సో ఇంకా మేము ఒక్కటే చెప్తున్నా, అన్నిటికన్నా ముఖ్యమైనది
ప్రభుత్వ ఉద్యోగులకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈహెచ్ఎస్ పని చేయలే, మెడికల్ రియంబర్స్మెంట్ రాలే. ఏమండి మెడికల్ రియంబర్స్మెంట్ ఎంత పెండింగ్ ఉంది? 200 కోట్లు పెండింగ్ ఉంది. 200 కోట్లకు మీరు అనేకమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా. ఆ డబ్బులు ఈ మెడికల్ రియంబర్స్మెంట్కి పెట్టలేరా? మెడికల్ రియంబర్స్మెంట్ పెడితే కనీసం ఉద్యోగస్తుల కన్నా కొంతమంది కన్నా మనము మేలు చేసిన పరిస్థితి వస్తుంది కదా. తక్షణమే మెడికల్ రియంబర్స్మెంట్ మీద, ఈహెచ్ఎస్ మీద వాళ్ళు కమిటీ వేసామన్నారు. సో ఆ కమిటీని కూడా తొందరగా క్లియర్ చేసి మెడికల్ ఈహెచ్ఎస్ ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా అన్ని జబ్బులకు కూడా వాళ్ళకు ఇది చేయాలని తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు నిన్న మనం చూసుకుంటే ఈరోజు వీళ్ళు ఎంతమంది ధర్నా చేశారండి? అంత రాష్ట్రంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉంటే పాపం అందరూ కూడా రోడ్లకు ఎక్కారు. 35,000 కోట్లు బకాయిలు పెట్టారు. సో ఈ బకాయిలన్నీ ఎప్పుడు చెల్లిస్తారు? సో వాళ్ళ డిమాండ్స్ ఒకటే అడుగుతున్నారు. ఈరోజు నిన్న జరిగిన ఉద్యోగస్తుల డిమాండ్స్ నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. వాళ్ళు 12th PRC కమిషన్ నియమించాలి, 30% IR ప్రకటించాలి, 4 పెండింగ్స్ ఉన్న DAలు కనీసం 2 వెంటనే చెల్లించాలి, CPS రద్దు చేసి OPS తీసుకురావాలి, ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్స్ ప్రయోజనాలు చెల్లించాలి, ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని అన్ని రకాల వ్యాధులకు అన్ని ఆసుపత్రుల్లో అనుమతించాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళ డిమాండ్స్ ఇవి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము వాళ్ళు ఏవైతే ఉద్యోగస్తులు వాళ్ళు తొందరలో కూడా అసెంబ్లీ ముట్టడిస్తా అంటున్నారు, ఆ ముట్టడికి రాకోకుండా ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి గారు వాళ్ళని పిలిపించి వాళ్ళతో చర్చలు జరిపి ఖచ్చితంగా ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా త్వరగా నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా సరే మీ మీడియా మిత్రులు ఎవరన్నా వెళ్ళి ఎవరన్నా కొంతమంది యూనియన్స్ నాయకుల దగ్గరికి వెళ్ళి, సార్ ఈ ప్రభుత్వం వచ్చినాక 20 నెలల తర్వాత మీకు ఏమన్నా ఆర్థిక ప్రయోజనాలు అందాయని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఎప్పుడు ఇస్తున్నారు? ఇచ్చింటే ఎక్కడుంది డేటా? ఎందుకు ఇన్ని కోట్ల అప్పుల బకాయిలు ఉంటాయి? ఎక్కడలే. వాళ్ళు ఇచ్చింది ఏదంటే మేము గత ప్రభుత్వంలో ఏవైతే మేము 60 నుంచి 62 ఏజ్ పెంచాము దాన్ని కూడా కొంతమందికి ఇంకా ఇవ్వలేదు. సో వాటి మీద వాళ్ళు ప్రయత్నం అదొకటి చేస్తున్నారు. ఇంకొకటి చైల్డ్ కేర్ లీవ్ అని చెప్పారు. మేమే గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లో 60 డేస్ ఉంటే 180 డేస్ తెచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిదే. అదేవిధంగా 180 డేస్ కూడా వాళ్ళ సర్వీసులు ఎప్పుడైనా ఉపయోగించవచ్చు, ఎటువంటి కండిషన్స్